హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ MCQ సెషన్స్. మనం సెకండ్ చాప్టర్ సంబంధించి కొన్ని ఇప్పటివరకు ఒక 5 వరకు సబ్ హెడింగ్ సంబంధించిన సెషన్స్ చేసాం. ఇట్స్ అబౌట్ ట్రేడ్, వాణిజ్యానికి సంబంధించిన MCQs చేస్తున్నామండి. ఇక్కడ నేను చేస్తున్న ప్రశ్నలు ఈ రెండో చాప్టర్ సంబంధించి ఎక్కడో ఒకటి రెండు చిన్న ఇబ్బందిగా ఉండొచ్చేమో, కానీ అన్ని కంప్లీట్గా డైరెక్ట్ డేటా బ్యాంక్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన వెబ్సైట్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. బయట నుంచి ఎక్కడెక్కడో గూగుల్ ఏదో వెతికేసి అట్లాంటిది ఏమి ఇవ్వట్లేదు. ఇది మినిస్ట్రీ ఆఫ్ ట్రేడ్ అండ్ కామర్స్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్ ఒకటి, సోషల్ ఎకనామిక్ సర్వే డాక్యుమెంట్ ఒకటి, వాటిని బేస్ చేసుకుని మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఇంచుమించు అథెంటిక్ సోర్సెస్ నుంచి ఇస్తున్నామండి. మీరు మళ్ళీ వేరే బుక్ చదవటం, లేదంటే నా బుక్కే చదవటం, 2022 చివరి నాటుకున్న ఇన్ఫర్మేషన్ వేరు, ఇది 2024 ఫిబ్రవరికి వచ్చేసాం ఇన్ఫర్మేషన్ కొంత తేడాగా ఉంటుంది. కాబట్టి ఇక్కడున్న ఇన్ఫర్మేషన్ ఫ్యాక్చువల్ డేటా. అందుకే MCQs చేయడానికి ముఖ్యమైన కారణం అదే, డైనమిక్స్ ఎక్కువగా ఉంటుంది సబ్జెక్ట్లో. కాబట్టి డైనమిక్స్కి తగ్గట్టుగా ఎగ్జామ్ కన్నా ముందు ఒక 40 days ముందు నుంచి MCQs పెట్టి అన్నీ కూడా మళ్ళీ ఒకసారి రీక్యాప్చులేట్ చేసినట్టు ఉంటుంది అనేది నా ఉద్దేశం. రైట్, బుక్స్ అండి. ఫస్ట్ ప్రశ్న, రాష్ట్రం ద్వారా ఎగుమతి కాబడుతున్న వస్తువుల్లో విలువైనది ఏది? రాష్ట్రం ద్వారా ఎగుమతి కాబడుతున్న వస్తువులలో విలువైనది ఏది అంటే ఉద్దేశం ఏంటంటే, ద కమోడిటీ విచ్ ఈస్ ఇన్ ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ హైయెస్ట్ ట్రేడ్ వాల్యూ. ట్రేడ్ వాల్యూ అంటే ఒక్క వస్తువు అని కాదు. మనం సపోజ్ ఏపీ 6th ప్లేస్లో ఉంది ట్రేడ్లో, ఎక్స్పోర్ట్స్లో. ఈ ఎక్స్పోర్ట్స్లో మనం ఒక 20-25 వస్తువులు ఎక్స్పోర్ట్స్ చేస్తుంటే దాంట్లో దేని ద్వారా ఎక్కువగా ఆదాయం వస్తుందని అర్థం. సో విచ్ కమోడిటీ ఆఫ్ ఎక్స్పోర్ట్ హ్యాస్ హైయెస్ట్ ట్రేడ్ వాల్యూ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అనేది ఉద్దేశం. జంతు సంబంధ ఉత్పత్తులు, యానిమల్ ప్రొడక్ట్స్, రసాయన అండ్ అనుబంధ ఉత్పత్తులు, కెమికల్ అండ్ అలైడ్ ప్రొడక్ట్స్, ఫిషరీస్, మత్స్య సంబంధ ఉత్పత్తులు, మెటల్, లోహ సంబంధ ఉత్పత్తులు. సోషల్ ఎకనామిక్ సర్వేలో మనకు 2 డాక్యుమెంట్స్ ఉన్నాయండి ట్రేడ్కి సంబంధించి. ఆ 2 డాక్యుమెంట్స్ని బేస్ చేసుకుంటూ 2 బిట్స్ ఇచ్చాను. యాజ్ పర్ ద డాక్యుమెంట్, యాజ్ పర్ ద అఫీషియల్ సోర్స్ మనమంతా కూడా మత్స్య అనుకుంటాం, తప్పు. ఏపీ నుండి ఎక్స్పోర్ట్స్ ఏవైతే జరుగుతున్నాయో ఫస్ట్ ప్లేస్లో, వాల్యూ పరంగా ఫస్ట్ ప్లేస్లో ఉన్నది ఏంటంటే కెమికల్స్, రసాయన అనుబంధ ఉత్పత్తులు. శ్రీకాకుళంలో పైడి భీమవరం ఉంది, విశాఖపట్నంలో మనకు ఏమి సజ్జ ఉంది, ఏకంగా మెడిసిటీ అని పిలుస్తున్నాం, తిరుపతిలో కూడా ఉంది. ఇలా ఫార్మా ప్రొడక్ట్స్ ఎక్కువగా జరుగుతున్నాయి మనకు. కాబట్టి అందుకేనేమో రసాయన అండ్ అనుబంధ ఉత్పత్తులని ఇవ్వటం జరిగింది బిట్లో. ఇదే ఆన్సర్ అండి, ఎగ్జాక్ట్గా ఆన్సర్ ఇది. 2023 జనవరి చివరి నాటికి భారత విదేశీ మారక ద్రవ్య విలువలను సుమారుగా ఎంత? ఓకే, ద ఫారెక్స్ రిజర్వ్స్ ఆఫ్ ఇండియా బై ద లాస్ట్ వీక్ ఆఫ్ Jan 2024. ఇది కూడా అప్రాక్సిమేట్గా అడుగుతున్నాడు. అది 616 or 17 ఉందండి. ఇలాంటి అప్పుడప్పుడు అడుగుతుంటాడు. లెస్ ఇంపార్టెన్సీ ఉంది వీటికి. $620 billion ఉంది. అది 618-17 వరకు ఉంది. ఎప్పుడు మొన్న లాస్ట్ వారం జనవరి 29వ తేదీ మనం చూసుకుంటే ఇలా ఉందన్నమాట ఇది. ఓకే, ఈ క్రింది రాష్ట్రాలను 2023లో అవి ఆకర్షిస్తున్న FDIs ఇయర్ చూడండి. కొన్ని సందర్భాల్లో మార్పులు ఉంటాయి. 2021లో ఒకటి ఉండొచ్చు, 2020లో ఒకటి ఉండొచ్చు. అట్లా 2023లో FDIs ఆధారంగా అవరోహణ క్రమంలో అమర్చండి. సో ఎక్కువ FDIs ఉన్నది మొదట ఉండాలి, తర్వాత రెండో స్థానంలో ఉండాలి. అట్లా ఓకే, అరేంజ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ బై దైర్ FDIs ఇన్ఫ్లో. ఆ స్టేట్లోకి వస్తున్న FDIs ఇన్ఫ్లో నుంచి బేస్ చేసుకుంటూ వాటిని అరేంజ్ చేయమన్నారు. నేను బుక్ రాసేటప్పటికీ కర్ణాటక ఉండేది ఫస్ట్ ప్లేస్లో. మేబీ FDIs ఎక్కువగా అట్రాక్ట్ చేస్తున్న దానిగా కర్ణాటక చెప్పాను. FDIsని ఎక్కువగా అట్రాక్ట్ చేస్తున్న కేటగిరీ ఏంటంటే మనకు ఈ కంప్యూటర్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ సర్వీసెస్ అండి. కంప్యూటర్ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ రంగం ఎక్కువగా FDIsని అట్రాక్ట్ చేస్తుంది. తర్వాత మేబీ టెలికమ్యూనికేషన్స్ రంగం ఉండొచ్చు. ఓకే, 4th ప్లేస్లో ట్రేడ్ ఉంది FDIsని అట్రాక్ట్ చేస్తున్న ఫీల్డ్స్లో. ఎనీహౌ మనకి ఇక్కడ కర్ణాటక లేదు. ఈ ఎకనామిక్ ఇయర్ని కనుక చూసుకుంటే ఫస్ట్ ప్లేస్లో మహారాష్ట్ర వచ్చింది.
కర్ణాటక సెకండ్ ప్లేస్లో ఉంది. ఓకే, థర్డ్ ప్లేస్లో గుజరాత్ ఉంది, ఫోర్త్ ప్లేస్లో ఢిల్లీ ఉంది. ఓకే, 1 సెకండ్. అథెంటిక్ సోర్స్ ఏనండి. థర్డ్ ప్లేస్లో గుజరాత్, ఫోర్త్ ప్లేస్లో ఢిల్లీ ఉంది. సో మనకేంటంటే రిపోర్ట్స్ చేంజ్ అవుతుంటాయి. బుక్లో ఫస్ట్ ప్లేస్ కర్ణాటకనే ఉంది. ఓకే, కాబట్టి లేటెస్ట్గా చేంజ్ వచ్చింది. చేంజెస్ ప్రకారం ఫస్ట్ ప్లేస్ ఎవరు వచ్చారు? మహారాష్ట్ర. సో ఇది చూడాలి. మనం ఏం పెట్టాలి? 4, 1, 3, 2. 4, 1, 3, 2 విల్ బి ద ఆన్సర్. చూసుకోవాలి. ఇవి కొంచెం బాగా డైనమిక్స్ ఉన్న టాపిక్స్. టూరిజము, ట్రేడ్, ఓకే, ఇలాంటివి మార్పులకి ఎక్కువగా లోన్ అవుతున్నాయి. కాబట్టి మనం ఈ నెల కూడా మీరు 15th వరకు కూడా ఇంకా చదవచ్చు. అంటే ఏమైనా ఉంటే ఏమి కరెంట్ ఇష్యూస్. సారీ, థర్డ్ క్వశ్చన్. ఫోర్త్ వన్. భారతదేశంతో వాణిజ్య భాగస్వామ్యంలో ప్రథమ స్థానంలో ఉన్న దేశం యుఎస్ఏ. ఇది ఒకటి మినిస్ట్రీ ఆఫ్ ట్రేడ్ వెబ్సైట్కి వెళ్తే మనకు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ డేటా బ్యాంక్ అని ఉంటుంది. ఇంతకుముందు అదే మీకు సడన్గా వచ్చింది కదండి. ఇదిగోండి, ట్రేడ్ స్టాటిస్టిక్స్ అని ఉంటుంది. ట్రేడ్ స్టాటిస్టిక్స్ కామర్స్. దీంట్లో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ డేటా బ్యాంక్ అని కొడితే, యూమోర్ అని కొడితే మనకి ఇంకొక విండో ఓపెన్ అవుతుంది. అక్కడ మీకు ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేస్తే ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. దీన్ని బేస్ చేసుకుని మనకు బిట్ వచ్చే అవకాశం ఉంటుంది. అదే ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ ఇవ్వడానికి ప్రయత్నించామండి. రైట్. భారతదేశంతో వాణిజ్య భాగస్వామ్యంలో ప్రథమ స్థానంలో ఉన్న దేశం యుఎస్ఏ. వాణిజ్య భాగస్వామ్యం అంటే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ రెండు ఉండాలి. వాణిజ్య భాగస్వామ్యం, ట్రేడ్ పార్ట్నర్షిప్ మీన్స్ ఎక్స్పోర్ట్స్ ప్లస్ ఇంపోర్ట్స్. ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా ఉండి ఇంపోర్ట్స్ తక్కువగా ఉన్నాయి, ట్రేడ్ సర్ప్లస్. ఎక్స్పోర్ట్స్ తక్కువగా ఉండి ఇంపోర్ట్స్ ఎక్కువగా ఉన్నాయి, ట్రేడ్ డెఫిషియన్సీ. ఇక్కడ వాణిజ్య భాగస్వామ్యం అన్నాం, ఎక్స్పోర్ట్స్ ప్లస్ ఇంపోర్ట్స్ ఏం చేయాలి? కలపాలి. అన్డౌటెడ్లీ మనకు యుఎస్ఏ ఫస్ట్ ప్లేస్లో ఉంది. భారతదేశం వాణిజ్య మిగులు ఎక్కువగా ఉన్న దేశం ఏంటి? భారతదేశ వాణిజ్య మిగులు ఎక్కువగా ఉన్న దేశం యుఎస్ఏ. సో భారతదేశం నుండి వాణిజ్య మిగులు, ట్రేడ్ సర్ప్లస్, మన నుంచి ట్రేడ్ సర్ప్లస్ ఎక్కువగా ఉన్న దేశం కూడా యుఎస్ఏనే. భారతదేశ వాణిజ్య లోటు ఎక్కువగా ఉన్న దేశం ఏంటి? లార్జెస్ట్ ట్రేడ్ డెఫిషియెంట్ కంట్రీ విత్ ఇండియా. మనకు డెఫిషియన్సీ ఎక్కువగా ఉన్నది. మనకు ఏ దేశంతో డెఫిషియన్సీ లోటు ఎక్కువగా ఉందంటే చైనానే. కరెక్టే. ద హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ ట్రేడ్ సర్ప్లస్. పర్సంటేజ్ అన్నాడు, శాతం అన్నాడు. వాణిజ్య మిగులు శాతం అంటే ఒక దేశంతో మనం జరుపుతున్న వాణిజ్యంలో ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ వాల్యూని తీసుకుంటే మిగులు ఎక్కువగా ఉంది యుఎస్. ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ శాతాన్ని కనుక చూసుకుంటే భూటాన్ తన యొక్క దిగుమతుల్లో 80% మన నుంచే వస్తున్నాయి. కాబట్టి మనకు వాణిజ్య మిగులు శాతం ఎక్కువగా ఉందని అడిగితే ఖచ్చితంగా ఆన్సర్ అంటే భూటాన్. పర్సంటేజ్ బట్టి భూటాన్. విలువ అంటే విలువలో, వాణిజ్య మిగులు విలువలో టాప్ 10లో కూడా భూటాన్ లేదు. వాణిజ్య మిగులు విలువను చూసుకుంటే ఫస్ట్ మనకు యుఎస్ ఉంటుంది, తర్వాత నెదర్లాండ్స్ వస్తుంది, బంగ్లాదేశ్ వస్తుంది, నేపాల్ వస్తుంది. ఎందుకంటే కాకపోతే శాతంలో ఏంటది మొదటి స్థానంలో ఉంది భూటాన్. కాబట్టి 4 స్టేట్మెంట్స్ కరెక్టే. కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు మీరు. ఓకే, ఇండియా ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా ఉన్నాయి, ఇండియాకి ఇంపోర్ట్స్ తక్కువగా ఉన్నాయి. ఆ దేశం నుంచి మిగులు యుఎస్. ఇండియాకి ఇంపోర్ట్స్ తక్కువగా ఉన్నాయి, ఇండియాకి ఇంపోర్ట్స్ ఎక్కువగా ఉన్నాయి, ఎక్స్పోర్ట్స్ తక్కువగా ఉన్నాయి. లోటు చైనా. మనమే ఆ కంట్రీ యొక్క ఇంపోర్ట్స్లో అత్యధిక శాతం వాటాన్ని కలిగి ఉన్నాం, భూటాన్. ఓకే, భారతదేశ ఎగుమతుల్లో గుజరాత్ ప్రథమ స్థానంలో ఉంటే ఆంధ్రప్రదేశ్ యొక్క స్థానం ఎంత? ఆంధ్రప్రదేశ్ 6th ప్లేస్లో ఉందండి. ఎక్స్పోర్ట్స్ గుజరాత్ ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. ఎందుకంటే మన గూడ్స్ కూడా ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేస్తున్న గూడ్స్ని కూడా చూస్తే మనకు సర్వీసెస్, ఇంజనీరింగ్ సర్వీసెస్ని పక్కన పెడితే అవి సర్వీసెస్ ఓన్లీ కమోడిటీస్ని కనుక చూస్తే మనకు ఫస్ట్ ప్లేస్లో ఉండేది ఆయిల్ ప్రొడక్ట్స్, రిఫైనింగ్ ప్రొడక్ట్స్. రిఫైనింగ్ ప్రొడక్ట్స్ ఎక్కువగా ఏ భూభాగం నుంచి వెళ్తున్నాయంటే గుజరాత్లో 3 ప్రైవేట్ ఆయిల్ రిఫైనరీస్ ఉన్నాయి, ఒక పబ్లిక్ సెక్టర్ ఆయిల్ రిఫైనరీ ఉంది. అండ్ గుజరాత్ వరల్డ్ లార్జెస్ట్ ఆయిల్ రిఫైనరీ అక్కడ ఉంది. కాబట్టి సో గుజరాత్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఏపీ యొక్క పొజిషన్ ఎగుమతుల్లో ఏంటంటే 6th ప్లేస్లో ఉన్నామండి ఏపీ.
టౌన్స్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ ఎక్సలెన్స్ కింద జూలై 2023 నాటికి దేశంలో 43 పట్టణాలను ఎంపిక చేశారు. నేను డేట్ ఇస్తున్నాను, కొంతమంది చూడట్లేదు. లేదు సార్ 45 ఉన్నాయి సార్ అంటారు. అవును, ఇప్పుడు ఉండొచ్చు, అప్పటికి ఎన్ని ఉన్నాయి? 43. 43 పట్టణాలను ఎంపిక చేయడం జరిగింది. అందులో రాష్ట్రం నుండి 2 పట్టణాలు కలవు. అవి ఏవి అంటే, ఒకవైపు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, ఇంకోవైపు క్వశ్చన్ అడుగుతున్నాను. ఓకే, 43 towns have been selected for the towns of export excellence. Okay, among them there are 2 towns from Andhra Pradesh. What are those? ఏంటి ఆ టౌన్స్? ఒకటి కన్ఫర్మ్ ఏముంది, విశాఖపట్నం. ఇంకోటి ఏంటనేది ప్రశ్న. గుంటూరు, తిరుపతి, కాకినాడ, భీమవరం. ఆ 2 towns సెలెక్ట్ చేయడానికి గల కారణం ఏంటంటే సీ ఫుడ్. ఓకే, ఇక్కడ మనకు ఆన్సర్ ఏంటి అని అంటే భీమవరం అండి. విశాఖపట్నం అండ్ భీమవరం ఆర్ సెలెక్టెడ్. ఫస్ట్ డిస్ట్రిక్ట్స్ ఎక్స్పోర్ట్స్ ప్రోగ్రాంలో భాగంగా 3 districts సెలెక్ట్ చేశారు, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి అండ్ గుంటూరు. దెన్ టౌన్స్లో 43 townsలో మనకి 2 towns సెలెక్ట్ చేయడం. మొదట 39 ఉండేవి, తర్వాత యూపీకి సంబంధించిన 4 towns యాడ్ చేశారు. ఏపీ నుంచి 2 towns ఉన్నాయి, విశాఖపట్నం అండ్ భీమవరం. రైట్. ఫారెన్ ట్రేడ్ పాలసీ 2023కి సంబంధించిన క్రింది అంశాలను పరిశీలించండి. అంతా కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వటానికే చేసిన ప్రశ్న ఇది. 2030 కల్లా ప్రజెంట్ ట్రేడ్ మనది అంటే ఎక్స్పోర్ట్స్ మనవి $700 billion వరకు ఉన్నాయి, 700. అలాంటిది $2000 billion అంటే $2 trillion తీసుకెళ్దాం అనేది ఉంది. ట్రేడ్లో 2 ఉంటాయి, గూడ్స్ ఉంటాయి అండ్ సర్వీసెస్ కూడా ఉంటాయి. సో గూడ్స్, సేవలు, సర్వీసెస్, వస్తువులు, కమోడిటీస్, గూడ్స్, ఈ రెండింటి నుంచి కూడా ఈక్వల్గా $1 trillion లక్ష్యాన్ని పెట్టుకున్నాం. కరెక్టే, ఇది కరెక్టే, అది కరెక్టే. రాష్ట్రాల సహాయంతో జిల్లాలను ఎగుమతి కేంద్రాలుగా మార్చడం. ఓకే, సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాంటెడ్ టు మేక్ డిస్ట్రిక్ట్స్ యాజ్ ఎక్స్పోర్ట్ సెంటర్స్. అది కరెక్టే. అండ్ దీనికి ఒక 4 pillars ఉన్నట్లు చెప్పారు. ఒకటి ఇన్సెంటివ్స్, 2 ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, 3 ఎమర్జింగ్ ఏరియాస్, 4 స్కామెట్. ఓకే, స్పెషల్ కెమికల్, స్కామెట్ అంటాం, స్కామెట్. ఇవి అంటే వస్తువులు, దేని మీద మనం ఎక్కువగా ఫోకస్ పెట్టాలి ఎక్స్పోర్ట్స్ కోసం అనేది. ఓకే, ఇది కరెక్టే, $2 trillion. గూడ్స్ అండ్ సర్వీసెస్ నుంచి ఈక్వల్ షేర్ రావాలనుకోవడం కూడా కరెక్టే. అండ్ డిస్ట్రిక్ట్ని ఎక్స్పోర్ట్ సెంటర్గా డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు. అండ్ 4th pillar ఏంటంటే ఎక్స్పోర్ట్స్ గూడ్స్లో స్కామెట్, స్పెషల్ కెమికల్స్, అట్లా స్కామెట్ గూడ్స్ని ఎంకరేజ్ చేద్దామని అనుకుంటున్నారు. ఇవి 4 స్టేట్మెంట్స్ కూడా కరెక్టే ఆ పాలసీకి సంబంధించి. ఆల్ ఆర్ కరెక్ట్. అయితే విధానం అనేది మనకు జాగ్రఫీ కిందకి రాదు కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ హార్డ్లీ అడిగే అవకాశం తక్కువ. సరే, ఒకవేళ అడిగితే మళ్ళీ మనం మిస్ అవుతామని ఈ కార్నర్ని టచ్ చేయడం జరిగింది. ఎగుమతులను ప్రమోట్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 26 జిల్లాలకు కొన్ని ఉత్పత్తుల్ని కేటాయించింది. అయితే ఎలక్ట్రానిక్ గూడ్స్ ఏ జిల్లా కేటాయించింది? టు ఎంకరేజ్ ఎక్స్పోర్ట్స్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఐడెంటిఫైడ్ 26 products for the 26 products, some products for the 26 districts. The district of Andhra Pradesh is identified for the electronics. ఏ జిల్లా ఎలక్ట్రానిక్స్ కోసం ఐడెంటిఫై చేశారని అడుగుతున్నారు. అక్కడ తిరుపతి ఉంది, విశాఖపట్నం ఉంది, ఎన్టీఆర్ ఉంది, నెల్లూరు ఉంది. కన్ఫ్యూజ్ అవుతాం, ఈ 3 ఏదో ఒకటి అవ్వచ్చు అని. ఇక్కడ ఆటోమొబైల్ ఉంది కాబట్టి ఆన్సర్ నో డౌట్ అండి, అది మనకు శ్రీ సిటీ ఉండడం మూలంగా సెలెక్ట్ చేశారు. ఆన్సర్ ఏంటి? తిరుపతి. ఇది కూడా సోషియో ఎకనామిక్ సర్వే డాక్యుమెంట్లో ఉంది ఇన్ఫర్మేషన్, ఇంకెక్కడో లేదండి. 2022-23లో భారత ఎగుమతులకు లక్షితంగా ఉన్న మొదటి 4 దేశాలు ఏంటి? లక్షితం మీద లక్ష్యం. టాప్ 4 డెస్టినేషన్ ఫర్ ఇండియన్ ఎక్స్పోర్ట్స్. మన ఎగుమతులు ఎక్కువగా వెళ్తున్న మొదటి 4 దేశాలు. మొదటి దేశం యుఎస్ఏ. ఎగుమతులు దిగుమతులు రెండిట్లో కూడా 2వ స్థానంలో ఉన్నది యుఏఈ. ఇది గుర్తుంచుకుంటే చాలా ఆన్సర్ వచ్చేస్తుంది. 3వది నెదర్లాండ్స్, సర్ప్లస్ ఉంది మనకి ఎక్కువ. ఇది 4th ప్లేస్. చైనా 4th ప్లేస్లో ఉంది. 1st ప్లేస్లో యుఎస్, 2nd ప్లేస్లో యుఏఈ, 3rd ప్లేస్లో నెదర్లాండ్స్ ఉన్నాయి. సో మనకి ఆన్సర్ మనకు కావాల్సింది ఏంటండి? 3, 2, 4, 1. 3, 2, 4, 1 విల్ బి ద ఆన్సర్. మొదటి 4 ఎక్స్పోర్ట్ కంట్రీస్ అనమాట. ఎక్స్పోర్ట్ డెస్టినేషన్స్ ఏవి మనకు? మొదటి 4 యుఎస్, యుఏఈ, నెదర్లాండ్స్, చైనా.
2023 భారతదేశ మొదటి 4 ప్రధాన వాణిజ్య భాగస్వామ్య దేశాలు ఏవి? అక్కడ ఫస్ట్ బిట్ ఇది రెండు ఇంచుమించు. ఫస్ట్ బిట్లో స్టేట్మెంట్ ఇచ్చాను, వాణిజ్య మీకు థర్డ్ బిట్లో అనుకుంటానండి. మీకు ఏమి ఇచ్చాను? ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఏంటది? వాణిజ్య భాగస్వామ్యంలో మొదటి స్థానంలో ఉన్నది ఏంటి? యుఎస్. ఇక్కడ వాణిజ్య భాగస్వామ్యం ట్రేడ్ పార్ట్నర్షిప్లో ఫస్ట్ ప్లేస్లో ఏముంది అని. ఫస్ట్ ప్లేస్ యుఎస్ ఉంటుందండి, నో డౌట్. మనకేమొస్తుంది? ఫస్ట్ ప్లేస్లో యుఎస్. సెకండ్ ప్లేస్ ఎగుమతుల్లో దిగుమతుల్లో కూడా మనకేముంది? యుఏఈ. ఓకే. థర్డ్ ప్లేస్ మనకేంటి? సాధారణంగా చైనా. ఫోర్త్ ప్లేస్ ఏంటి? సౌదీ అరేబియా. ఇదే ఆన్సర్ అండి. 1 2 3 4. ట్రేడ్ పార్ట్నర్షిప్ ఇది. దిస్ ఇస్ ట్రేడ్ పార్ట్నర్షిప్, వాణిజ్య భాగస్వామ్యం. యుఏఈ యాస్టీస్గా సెకండ్ ప్లేస్లో ఉంటుంది, ఎందుకంటే ఎగుమతుల్లో సెకండ్ అదే, దిగుమతుల్లో సెకండ్ అదే. భాగస్వామ్యంలో మనకు మొదటి స్థానంలో ఉండే దేశం ఏమై ఉంటుంది? యుఎస్. ఓకే. సెకండ్ ప్లేస్లో ఏంటి? యుఏఈ. థర్డ్ ప్లేస్లో చైనా అండ్ ఫోర్త్ ప్లేస్లో సౌదీ అరేబియా. సో దిస్ విల్ బి కరెక్ట్. యాస్టీస్గా ఉంది క్వశ్చన్. భారతదేశానికి 4 ప్రధాన దిగుమతిదారులు. ఇంతకుముందు ఎగుమతిదారులు చెప్పాం. టాప్ ఫర్ ఇంపోర్టర్స్ టు ద ఇండియా. ఇంపోర్టర్స్లో ఫస్ట్ ప్లేస్ చైనా వస్తుందండి. చైనా వచ్చాక ఇంతకుముందు వేరే కంట్రీస్ ఉండేవి, ఇప్పుడు సెకండ్ ప్లేస్లోకి మనకు రష్యా వచ్చే అవకాశం ఉంది. సారీ, చైనా, సెకండ్ ప్లేస్లో యుఏఈ, థర్డ్ ప్లేస్లో రష్యా, ఫోర్త్ ప్లేస్లో ఇక్కడ ఫోర్త్ ప్లేస్లో కూడా మనకు యుఎస్ఏ ఉండదు, ఇరాక్ అలాంటివి వస్తాయి. కానీ ఇక్కడున్న ఆప్షన్స్లో ఫోర్త్ ప్లేస్లో మనం యుఎస్ఏ ఇవ్వచ్చు. సో 4 2 3 1. 4 2 3 1 విల్ బి కరెక్ట్ ఆన్సర్. మీకు కొన్ని బండ గుర్తులు ఉన్నాయి. ఎగుమతులు యుఎస్, దిగుమతులు చైనా నుండి ఎక్కువ. ఎగుమతులు దిగుమతులు రెండిట్లోనూ రెండవ స్థానం ఏంటి? యుఏఈ. దిగుమతుల్లో 3వ స్థానం ప్రజెంట్ ఆయిల్ని ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నాం మా దేశం నుంచి, రష్యా. ఓకే. ఆయిల్ని, క్రూడ్ ఆయిల్ని ఇప్పుడు ప్రజెంట్ మనం ఏ కంట్రీ నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నామండి? రష్యా. కాబట్టి అది దిగుమతుల్లో 3వ స్థానానికి వచ్చేసింది. సౌదీ అరేబియాని, ఇరాక్ని వెనక్కి నెట్టి. అంటే నేను లాస్ట్ ఎక్కడెక్కడైతే ట్రేడ్ ఉందో గ్రూప్ 2 లెవెల్ యొక్క క్వశ్చన్స్ దాంతోపాటు యూపీఎస్సీలో కూడా ఈవెన్ ఇలాంటివి అడిగాడు ఎక్కువగా ట్రేడ్కి సంబంధించి. ఇవి లేకపోతే పాలసీ అడుగుతున్నాడు అక్కడ. అండ్ కొన్ని లోకల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ వేరే స్టేట్కి చూస్తే కనుక ఇలాగే అడుగుతున్నాడు. అందుకే ఎక్కువగా వీటి మీదనే ఫోకస్ పెట్టాను. ఎగుమతులు, దిగుమతులు, వాణిజ్య మిగులు, వాణిజ్య లోటు, వాణిజ్య భాగస్వామ్యము. అట్లా 5 రకాల అంశాల మీద ఆ దేశాలకు సంబంధించిన ట్రేడ్ని మీకు ఇక్కడ చూపెట్టాను. ఒక బిట్కి ఇంకో బిట్కి సంబంధం ఉన్నట్టుంది, కొంచెం డిఫరెన్స్ ఉంది, గమనించుకోవాలి మీరు. అసెర్షన్. భారతదేశం ఇంచుమించు గత 2 దశాబ్దాలుగా వాణిజ్య మిగులు కలిగి ఉంది. దేశంలో ఇంపోర్ట్స్ కన్నా ఎక్స్పోర్ట్స్ తక్కువగా ఉన్నాయి. ఇక్కడ అంటే ఈ స్టేట్మెంట్ దేశంలో భారతదేశం ఇంచుమించు గత 2 దశాబ్దాలుగా వాణిజ్య మిగులు కలిగి ఉంది. వాణిజ్య మిగులు మనం కలిగి లేము అసలు. రాంగ్ అది. దేశంలో ఇంపోర్ట్స్ కన్నా ఎక్స్పోర్ట్స్ తక్కువగా ఉన్నాయి. ఎక్స్పోర్ట్స్ తక్కువగా ఉన్నాయి, కరెక్టే స్టేట్మెంట్. ఇంపోర్ట్స్ ఎక్కువగా ఉన్నాయి. అంటే ఏ ఈజ్ రాంగ్, ఆర్ ఈజ్ కరెక్ట్. భారతదేశం ఇంచుమించు గత 2 దశాబ్దాలుగా వాణిజ్య మిగులు కాదు, ట్రేడ్ డెఫిషియన్సీలోనే ఉంది. అసలు స్వాతంత్రం వచ్చిన మొదటి కొన్నాళ్ళు ఎప్పుడో కానీ తర్వాత అప్పటి నుంచి కూడా మనం ట్రేడ్ డెఫిషియన్సీలోనే ఉన్నాం. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అనేది పాజిటివ్గా ఉంది, ఎందుకంటే ఎఫ్డిఐస్ కానీ లోన్స్ కానీ ఉన్నాయి. బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ నెగిటివ్గానే ఉంది. వాణిజ్య మిగులు లేదు మనకు, వాణిజ్య లోటు ఉంది. వాణిజ్య లోటు ఎందుకు ఉందంటే కరెక్ట్. ఎక్స్పోర్ట్స్ తక్కువగా ఉన్నాయి, ఇంపోర్ట్స్ ఎక్కువగా ఉన్నాయి. ఎక్స్పోర్ట్స్ ఎట్లా ఉన్నాయి? తక్కువగా ఉన్నాయి. ఇక్కడ లోటు గనక ఇచ్చుంటే మీకు ఇది డైరెక్ట్గా ఇదే కరెక్ట్ అయి ఉండేది. ఇక్కడ మిగులు ఉంది కాబట్టి ఈ 3 పోతే ఆన్సర్ ఏంటి? ఏ ఈస్ రాంగ్, ఆర్ ఈస్ కరెక్ట్. ఓకేనా? గత దశాబ్దం నుండి వాణిజ్య లోటు ఉన్నప్పటికీ దేశంలో విదేశీ మారక ద్రవ్య నిల్వల కొరత రాకపోవడానికి గల కారణం ఏమిటి? ఓకే. దెర్ ఇస్ నో మనకేంటి మనకు దెర్ ఇస్ నో ఏమంటాం రన్నింగ్ అవుట్ ఆఫ్ దీస్ ఫారెక్స్ రిజర్వ్స్. ఓకే. ఈవెన్ ఇండియాస్ ట్రేడ్ ఈస్ డెఫిషియెంట్ ట్రేడ్. వాణిజ్య లోటు ఉంది కానీ మనకు ఏమి
ఆ విదేశీ మారక ద్రవ్య నిల్వల యొక్క కొరత రావట్లేదు. కారణం ఏంటి అని అడుగుతున్నాడు. కారణం ఏంటంటే మీకు ఆల్రెడీ ఒక 2 సార్లు చెప్పినట్టున్నాను నేను ఏదో సందర్భంలో. ఆర్బీఐ కరెంట్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్. కరెంట్ అకౌంట్లో ఎన్ని అంశాలు ఉన్నప్పటికీ ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ ఎక్కువగా ఉన్నాయి. నెగిటివ్ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్. దీన్ని ఫుల్ఫిల్ చేయటం ఎట్లా అంటే క్యాపిటల్ అకౌంట్లో మనకేంటి ఎఫ్డిఐస్, లోన్స్, గిఫ్ట్లు, ఎన్ఆర్ఐస్ ఫండ్స్ ఇవి ఉన్నాయి కదండి. ఇవన్నీ కూడా మనకి ఇండియాకి ఎక్కువగా వస్తున్నాయి. ఇండియా నుంచి బయటకు తక్కువగా వెళ్తున్నాయి. కాబట్టి ఇది ఎక్కువగా ఉంది. ఈ సర్ప్లస్ అమౌంట్ దీన్ని ఫుల్ఫిల్ చేస్తుంది. అందుకే మనకు విదేశీ మారక ద్రవ్య నిల్వలు విపరీతంగా తగ్గవు, అలాగని విపరీతంగా పెరగవు. సఫిషియెంట్ సోర్సెస్ ఉంటే నెమ్మదిగా పెరుగుతుంటాయి. స్లోగా గ్రోత్ ఉంటుంది. ఓకే, రాకపోవడం కారణం ఏంటి? ఆర్బీఐ వాణిజ్యానికి తగినట్టుగా దేశీయ కరెన్సీని ముద్రించడం. అలా ముద్రించడానికి వీలు లేదు. దేశంలోనికి వస్తున్న ఎఫ్డిఐలు దేశం నుండి వెళ్తున్న ఎఫ్డిఐల కన్నా ఎక్కువగా ఉండడం. రైట్, ఇన్ఫ్లోస్ ఎక్కువగా ఉన్నాయి. ఎఫ్డిఐస్ క్యాపిటల్ అకౌంట్కు ఎక్కువగా వస్తున్నాయి. దేశం ఇస్తున్న రుణాల కన్నా దేశం తీసుకుంటున్న రుణాలు, లోన్స్, ఇండియాకి వస్తున్న లోన్స్ ఎక్కువ ఇండియా ఇస్తున్న లోన్స్ కన్నా. ఎన్ఆర్ఐలో దేశంలోకి నిధులను బదిలీ చేయటం. ఎస్, వీళ్ళది కొంత పార్టే. అంటే ఈ రెండు ఎక్కువగా సర్ప్లస్ చేస్తున్నాయి మనకు విదేశీ మారక ద్రవ్య నిల్వలను. ఇది కూడా కొంతమేర కారణం అవుతుంది. కానీ ఈ రెండు ఉన్నంతగా ఇది కాదు కారణం. ఎఫ్డిఐ లేదా మనకేంటి లోన్స్ ఉన్నంతగా ఎన్ఆర్ఐస్ నుంచి ఫండ్స్ రావట్లేదు. బట్ ఇది కూడా కొంత కారణం అవుతుంది. ఏది? ఎన్ఆర్ఐస్ మనకు విదేశీ మారక ద్రవ్యాన్ని బదిలీ చేసుకోవడం భారత రూపాయితో. ఎందుకంటే ఎవరో మన ఊరికి చెందిన ఎవరో యుఎస్లో ఉన్నాడు, ఆడు మన ఊర్లో ఒక ఎకరా పొలం కొన్నాడు అనుకోండి, ఆడక్కడి నుంచి డాలర్ని పంపిస్తాడు. అది మన ఫారెక్స్ రిజర్వ్లోకి వెళ్తుంది. దాని ఎక్స్చేంజ్ ఇక్కడ ఏమవుతుంది? ఎవడ అకౌంట్లో రూపాయల్లో పడుతుంది అది. కాబట్టి వీళ్ళు కారణమే, కానీ ఇది అంత ప్రాధాన్య కారణం కాదు. ఈ రెండు ప్రాధాన్య కారణాలు. 2, 3, 4 కరెక్ట్ అండి. కొంచెం అర్థం చేసుకోవాలి యూనిట్ ఇది. భారతదేశంతో వాణిజ్య లోటును అధికంగా కలిగి ఉన్న మొదటి 4 దేశాలు. ఇంతకుముందు మిగులు అని చెప్పాం. ఇప్పుడు భారతదేశంతో వాణిజ్య లోటు చైనా ఫస్ట్, మిగులు యుఎస్. ఒక ట్రేడ్ డెఫిషియన్సీ చైనా, ట్రేడ్ సర్ప్లస్ యుఎస్. సో ఫస్ట్ ప్లేస్ భారతదేశంతో వాణిజ్య లోటు. ఓకే. భారతదేశంతో, ఇక్కడ భారతదేశం వాణిజ్య మిగులు వేరు, భారతదేశం వాణిజ్య లోటు వేరు. భారతదేశంతో వాణిజ్య లోటు అంటే ఏ కంట్రీ మన కంట్రీతో లోటు, ట్రేడ్ డెఫిషియన్సీ కలిగి ఉంది, యుఎస్ ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. ఏ కంట్రీ మన కంట్రీతో ట్రేడ్ సర్ప్లస్ ఎక్కువగా కలిగి ఉంది, చైనా ఉంటుంది. లోటు అన్నాడు కాబట్టి ఫస్ట్ ప్లేస్ ఏంటంటే యుఎస్. సెకండ్ ప్లేస్ నెదర్లాండ్సే మళ్ళీ. ఓకే, తిరుగులేదు. థర్డ్, ఫోర్త్ చూసుకోవాలి. థర్డ్ చాలా బుక్స్లో హాంకాంగ్ అని ఇచ్చాడు, తప్పది. బంగ్లాదేశ్ థర్డ్ ప్లేస్. ఫోర్త్ భూటాన్ ట్రేడ్ పర్సంటేజ్ ఉంది కానీ వాల్యూ తక్కువగా ఉంది, పాపులేషన్ తక్కువ. ఫోర్త్ ప్లేస్లో మనకి నేపాల్. ఆ వెబ్సైట్లో ఉన్నాయి ఈ ఇన్ఫర్మేషన్. సో భారతదేశం ట్రేడ్ సర్ప్లస్ని కలిగి ఉన్న టాప్ 4 కంట్రీస్ ఇవి. భారతదేశంతో ట్రేడ్ డెఫిషియన్సీ కలిగి ఉన్న టాప్ 4 కంట్రీస్ ఇవి. భారతదేశం ట్రేడ్ సర్ప్లస్, భారతదేశంతో అవి ట్రేడ్ డెఫిషియన్సీ. మనం వాణిజ్య మిగులను వీటితో కలిగి ఉన్నాం, మనతో అవి వాణిజ్య లోటును కలిగి ఉన్నాయి. ఇక్కడ చూడండి, తో అని ఇచ్చాడు. భారతదేశం వాణిజ్య లోటును కలిగి ఉన్నామంటే చైనా వస్తుంది. భారతదేశంతో అన్నాడు కాబట్టి ఏమొస్తుంది? వాణిజ్య లోటులో ఫస్ట్ ప్లేస్ ఏముంది? యుఎస్. ఓకే, అంటే మీకు ఈ 15 బిట్లలో అన్ని రిపీటెడ్ బిట్స్లా కనిపిస్తుంటాయి. తప్పు చాలా, అంటే ఒకదానికి డిఫరెన్స్ ఉంది, మీరు గమనించుకోవాలి ఆ డిఫరెన్స్. ఇది భారతదేశంతో వాణిజ్య మిగులు, ట్రేడ్ సర్ప్లస్ విత్ ఇండియా. ఓకే, భారతదేశంతో వాణిజ్య మిగులు చైనా ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. ఏది ఫస్ట్ ప్లేస్లో ఉంది? చైనా తర్వాత మనకు సెకండ్ ప్లేస్లో దిగుమతుల్లో యుఏఈ ఉంది. కానీ డెఫిషియన్సీ, ఓకే, ట్రేడ్ డెఫిషియన్సీ, ఇండియా ట్రేడ్ డెఫిషియన్సీ కలిగి ఉన్న కంట్రీస్లో సెకండ్ ప్లేస్లో రష్యా వస్తుంది. థర్డ్ ప్లేస్లో ఇరాక్ ఉంది, ఎందుకంటే రష్యా తర్వాత మనకు ఎక్కువగా క్రూడ్ ఆయిల్ ఇస్తుంది ఇరాకే. ఫోర్త్ ప్లేస్లో సౌదీ ఉంది. సో ద ట్రేడ్ డెఫిషియంట్ కంట్రీస్ ఆఫ్ ఇండియా ఏంటండి? చైనా, టాప్ 4 రష్యా, ఇరాక్, సౌదీ అరేబియా.
ఓకే, చూడండి, భారతదేశం వాణిజ్య భాగస్వామ్యం యుఎస్ఏ, తర్వాత ఏంటి యుఏఈ, చైనా. ఇది భారతదేశం ఎగుమతులు యుఎస్ఏ, నెదర్లాండ్స్, బంగ్లాదేశ్. దిగుమతులు చైనా, రష్యా, ఇరాక్. లోటు భారతదేశంతో లోటు దిగుమతులు, సారీ నేనే కన్ఫ్యూజ్ అవుతున్నాను, మీరు అవరా. వాణిజ్య భాగస్వామ్యం అండి. భాగస్వామ్యం అంటే మనం ఏమంటాం, పార్ట్నర్షిప్. యుఎస్ ఉంటుంది, యుఏఈ, చైనా. ఎక్స్పోర్ట్స్ చూడండి, ఎక్స్పోర్ట్స్ యుఎస్ఏ, యుఏఈ, నెదర్లాండ్స్. ఇంపోర్ట్స్ చూడండి, చైనా, యుఏఈ, రష్యా. ఓకే, ట్రేడ్ భారతదేశం సర్ప్లస్ ట్రేడ్ యుఎస్ఏ, నెదర్లాండ్స్, బంగ్లాదేశ్. ట్రేడ్ డెఫిషియన్సీ భారతదేశానికి లోటు, మన దేశం లోట్లో ఉంది, చైనా, రష్యా, ఇరాక్. టాప్ 3 గుర్తుంచుకోవాలి, ఇది మనం గుర్తుంచుకోవాల్సింది. ఇవే 5 బిట్లు కూడా ఇక్కడ ఉన్నాయి మీకు. పార్ట్నర్షిప్ ఉంది, ఎక్స్పోర్ట్స్ ఉంది, ఇంపోర్ట్స్ ఉంది, సర్ప్లస్ ఉంది, డెఫిషియన్సీ ఉంది. ఎక్స్పోర్ట్స్లో ఫస్ట్ ప్లేస్ యుఎస్, సర్ప్లస్లో ఫస్ట్ ప్లేస్ యుఎస్, ఇంపోర్ట్స్లో ఫస్ట్ ప్లేస్ చైనా, డెఫిషియన్సీలో ఫస్ట్ ప్లేస్ చైనా, ఎక్స్పోర్ట్స్లో సెకండ్ ప్లేస్ యుఏఈ, సర్ప్లస్లో సెకండ్ ప్లేస్ మారుతుంది నెదర్లాండ్స్, ఎందుకంటే యుఏఈ నుంచి మనకి ఇంపోర్ట్స్ కూడా ఉన్నాయి. ఇంపోర్ట్స్లో సెకండ్ ప్లేస్ యుఏఈ, ఇంపోర్ట్స్లో సెకండ్ ప్లేస్ ఏంటి, రష్యా. డెఫిషియన్సీలో సెకండ్ ప్లేస్ ఏమొస్తుంది, రష్యా. ఎందుకంటే రష్యా నుంచి మనకి ఎక్కువ ఎగుమతులు ఉన్నాయి, క్రూడ్ ఆయిల్ ఉంది, డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఉంది. కాబట్టి ఇది గుర్తుంచుకోవాలి, ఈ టేబుల్ గుర్తుంచుకుంటే మీకు సరిపోతుంది. అండ్ మీకు ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే కనుక ఏ వెబ్సైట్ చూడమని చెప్తున్నాండి, ట్రేడ్ స్టాటిస్టిక్స్, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ డేటా బ్యాంక్ సంబంధించిన వెబ్సైట్ చూడండి. రైట్, ఈ 15 ప్రశ్నల్ని నేను ఖచ్చితంగా దీంట్లో ఈ 15 ప్రశ్నల్లోకి లేదో ఒక బిట్ వస్తుందని గెస్ చేస్తున్నాను. రేపు ఒకసారి వీలుంటే మళ్ళీ వీటిని సరిగ్గా చూసుకోండి, ఆ వెబ్సైట్కి వెళ్ళి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి. నేను దాని నుంచే దీన్ని తయారు చేయడం జరిగింది. సోషియో ఎకనామిక్ డాక్యుమెంట్ యొక్క సపోర్ట్ కూడా తీసుకోవడం జరిగిందండి. థ్యాంక్ యూ.